నిజమే. ఇంత మాట్లాడుకున్నా రోజు రోజుకి ఉద్వేగం పెరుగుతుంది. కానీ ఇంతకుముందు మిత్రులందరూ పృథ్వీ నుంచి నేను వచ్చిన నుంచి మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరి మధ్య ఉండవలసిన ఐక్యత గురించి స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు రవి కూడా చెప్పాడు. అసలు మన ఐక్యత ఏంటి, ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఎన్ని దుకాణాలను ఉండొచ్చు, ఎన్ని పార్టీలను ఉండొచ్చు, ఎన్ని సంఘాలను ఉండొచ్చు, ఈ దేశంలో ఒక యాంటీ ఫ్యాసిస్ట్ ర్యాలీని మనం ఎందుకు నడపలేకపోతున్నాం? దేశం వదిలేయండి, మన తెలంగాణలో ఒక యాంటీ ఫ్యాసిస్ట్ ర్యాలీ ఎందుకు తీయలేము? ఇది ఆలోచించాలి. దీంట్లో అన్ని వర్గాలు పాల్గొనవచ్చు. ఆ వైపుగా ఒక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అనేది నేను ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక యాంటీ ఫ్యాసిస్ట్ ర్యాలీ కనుక తీస్తే దాంట్లో అన్ని సమూహాలని కలుపుకొని వస్తే చాలా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అది దాని వైపుగా ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుతున్న అనేక అంశాలు, లించింగ్ పెరిగింది, వివక్షతో కూడిన దాడులు పెరిగినాయి, ముస్లింలకి ఇళ్ళు అద్దెకి ఇవ్వట్లేదు. ఎక్కడా కూడా ముస్లింలు ఇల్లు తీసుకోవాలంటే మళ్ళీ ముస్లింస్ ఇళ్లలో ఎత్తుకోవాల్సిందే అన్నటువంటి స్థితి తీసుకొచ్చారు. కనపడకుండానే ఈ వివక్ష బాగా బాగా పెరిగిపోయింది. ఇక ఆహారపు అలవాట్లతో మొదలుపెట్టి అమ్మకాల దాకా ఎట్లా తీసుకొచ్చారో మనం చూస్తున్నాం. ఈ హలాల్కి సంబంధించి అయితే చాలా దురభిప్రాయాల్ని స్ప్రెడ్ చేశారు. అసలు అమెరికాలో హలాల్ మీట్ హిందువులు వెళ్ళి కొనుక్కుంటారు. వెళ్ళి ఎక్కడ హలాల్ మీట్ దొరుకుతుందో, న్యూజెర్సీలో హలాల్ మీట్ ఉంటుంది, ఆ స్టోర్ మా మధ్య మేనేజ్ చేస్తాడు. చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ అతను మాకు హలాల్ మీట్ ద్వారా పరిచయం అని చెప్పారు. అంటే అసలు హలాల్ గురించి అర్థమైతే ఎవరైనా వెళ్ళి కొనుక్కుంటారు. కానీ ఇది భారతదేశం, దాని పట్ల ఇంత దురభిప్రాయాలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతకు ముందే చెప్పాడు సలీం పాషా హలాల్ గురించి. అసలు చేపలకు చేయరు, కూరగాయలకు చేయరు, కానీ అన్నిటికీ అంటే వాళ్ళు హలాల్ అంటే ఉమ్మేయడమే వాళ్ళ దృష్టిలో. అంత నీచమైన ప్రచారం జరుగుతుంది. వీటన్నిటినీ ఎదుర్కోవాలి, ఒక ఐక్యతని చాటవలసిన అవసరం ఉంది. మన నగరంలో ఈ మధ్య మూసీ అందరికి తెలుసు. ఇవాళ మూసీకి సంబంధించి అది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అందరికి కళ్ళకు కనిపిస్తుంది. కానీ మొత్తం మూసీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 1.5 కోట్లు అని చెప్తున్నా, దాంట్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ నివాసాలు పోతున్నాయి అనేది వాస్తవం. అక్కడ కూడా హిందువులు ముస్లింలు కలిసే ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేము ఆ శంకర్ నగర్, మూసా నగర్ అవన్నీ కూడా మేము వర్క్ చేస్తున్నాం. సార్ పృథ్వీ కూడా 1-2 సార్లు వచ్చాడు. ఆ మొత్తం ఆ బెల్ట్లో ముస్లిమ్స్ ఇస్తున్న రెసిస్టెన్స్ కానీ, వాళ్ళు చేస్తున్న స్ట్రగుల్ మలక్పేట వరకు, నాగోల్ వరకు కూడా చూస్తే ఇవాళ తీవ్రంగా ముస్లిమ్స్ మీద ఆ ప్రభావం ఎట్లా ఉండబోతుంది వాళ్ళ నివాసాల మీద, వాళ్ళ నివాస హక్కుల మీద అనేది చాలా స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు. కాకతీయలో చాలా గ్రాండ్గా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చుట్టూ ఉన్న అబద్ధాలు, అపోహలు, వీటన్నిటి గురించి కూడా నగరంలో ఒక ఐక్య ఉద్యమం నిర్మించడం ద్వారా, అంటే ఎటు పోయి ఆయన మూసీ గురించే మాట్లాడుతుండే, ఎక్కడ పోయినా దేనికి సంబంధం ఉన్నా లేకున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది అంటే ఎవరు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్స్ నీళ్ల మీదనే ఉంటాయి. ఎందుకంటే అందరూ జలయజ్ఞాలే చేస్తారు. ధనయజ్ఞాలు కావాలంటే జలయజ్ఞాలు చేయాలా. ఇప్పుడు మూసీ నీళ్ళు, ఇవాళ మూసీ అందమైన ఈ నగరంలో అందమైనటువంటి మూసీ, అది మూసీ సడన్ గా వాళ్ళకి అందంగా తీర్చిదిద్దాలనే కోరిక పుట్టింది. మూసీ అంటే మురికి నీళ్ళుగా మాత్రమే చూస్తుంది ప్రభుత్వం. మూసీ అంటే ప్రజలు ఉన్నారు అనేది మర్చిపోతుంది. కాబట్టి మూసీ చుట్టూ మూసీలో ఉన్న మురికిని తీయలేని వాడు, మురికిని శుద్ధి చేయాలంటే దాదాపు 15,000 కోట్లు సరిపోతాయి. మూసీ మొత్తం మురికిని శుద్ధి చేయాలంటే ఇప్పటి వరకు కూడా ఉన్న ఎస్టీపీలని సరిగ్గా పనిచేయనివ్వరు. కొత్తగా 31 పాయింట్అవుట్ చేశారు, వాటిని చేసి కొత్త కనెక్షన్స్ ఇవ్వకపోతే సరిపోతుంది. కొత్త సివరేజ్ కనెక్షన్స్ ఇవ్వకపోతే మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మూసీ ప్రక్షాళన 15,000 కోట్ల నుంచి అవ్వదు అనేది గత పాలకులు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న లెక్కలు కూడా అవే చెప్తున్నాయి. అయినా సరే ఆ సుందర నగరంగా తీర్చిదిద్దడానికి పెద్ద పెద్ద మాల్స్ అంట, బ్రిడ్జిలంట, అసలు నైట్ సిటీగా మార్చేస్తారట. మూసీ మీద నైట్ సిటీని నిర్మిస్తారట. ఈ రకంగా చెప్పుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున నివాసాల మీద దాడి జరిగితే అందులో మొత్తం పేదల నివాసాలు ఉంటాయి, అందులో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు అనేది ఒక వాస్తవం.
గాంధీ పార్క్, గాంధీ సరోవర్ పేరుతో మధు పార్క్ గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. మేము చెప్తున్నాం, సజయ, నేను, మూసీ ప్రాజెక్టులో మధు పార్క్ ఒక భాగం. కానీ మధు పార్కే కాదు, మన శంకర్ నగర్, మూసా నగర్, బగాయత్ వరకు అనేక, అటు బాబుఘాట్ నుంచి ఇటు బగాయత్ వరకు ఉన్నాయి. ఒకప్పుడు 30 అడుగుల లోతున్న మూసి ఈరోజు 5 అడుగులే 5 అడుగులే ఉంది దాన్ని. అక్కడ నారాయణ ఖాతా దగ్గర తప్ప, గౌరెల్లి నారాయణ ఖాతా దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా 30 అడుగులు లేదు. కానీ దాన్ని ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో ఏ అవసరం ఉంది, ఇవాళ మనకు కావాలి ఒక మంచి మంచి గార్డెన్లు, మంచి మంచి మాల్స్, మూసి మీద అందంగా, అసలు ఏథెన్స్ నగరం లాగానో ఇంకెక్కడో రోమ్ నగరం లాగా చేయబోతున్నాం, మీరందరూ ఎందుకు అడ్డుపడుతున్నారు అనే ఒక రకంగా సృష్టిస్తున్నారు. దీని పట్ల కూడా ఒక స్పష్టమైన కార్యాచరణ అవసరం అనేది నేను అభిప్రాయపడుతూ, ఈ నెల 29న ఇరాన్కు మద్దతుగా అమెరికా ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఒక ర్యాలీ ఉంది. దీంట్లో అందరూ పాల్గొనొచ్చు, అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజా సంఘాలు, వ్యక్తులు, శక్తులు, సమూహాలు. ఇది పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలా. దీంట్లో వామపక్ష పార్టీలు ఇవాళ మధ్యాహ్నం కూర్చుని ఈ నిర్ణయం చేశాయి. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భావించింది ఏంటంటే, దీన్ని చాలా బ్రాడ్గా అన్ని 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 సమూహాల్లో కూడా తీసుకెళ్ళి ఈ చార్మినార్ నుంచి పెద్ద ర్యాలీని తీయాలి అనేది. దీంట్లో కూడా ఇక్కడున్న మిత్రులు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఒక ఈద్ ముబారక్ సందర్భంగాను, ఇఫ్తార్ సందర్భంగానే కాదు, మనం ఒక మంచి ఐక్య సంఘటనని ఏర్పరచుకుందాం. ఖచ్చితంగా ముస్లింల మీద, అంటే ఇవాళ హైదరాబాద్ గంగా జమునా తహజీబ్ అని మనం అనుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. హైదరాబాద్ అంటే గంగా జమునా తహజీబ్, కానీ వాళ్ళు హైదరాబాద్లో నఫరత్ని పెంచి పోషిస్తున్నారు, హేట్రెట్ని పెంచి పోషిస్తున్నారు. ఆ నఫరత్కి వ్యతిరేకంగా మనం ఒక గంగా జమునా తహజీబ్ని ముందుకు తీసుకెళ్దామని చెప్తూ సెలవు.